ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో ఇంతవరకు 4 అధ్యాయాలు మనకి పూర్తయ్యాయి. అర్జునుడికి సంశయం కలిగింది, దానిని తీర్చాలి అని భగవంతుడు అనుకున్నాడు, లేదా అర్జునుడికి సంశయాన్ని కలిగించాడు భగవంతుడు. ఈ ప్రాణికోటిలో దేనికి లేని ఒక అద్భుతమైనటువంటి ఒక యోగ్యత మానవ శరీరానికి ఉంది. అందుకోసమని మానవ శరీరంలో ఉండేటటువంటి జీవుల కోసం ఏదైనా ఒక మంచి మార్గం చెప్పాలి. ఈ ఇతర ప్రాణికోటిలోంచి మానవుడిగా పరిణతి చెంది వచ్చినటువంటి జీవుడికి, మానవ శరీరధారులైనటువంటి జీవులకి తను మార్గాన్ని చూపించాలి. ఇది భగవంతుడు సంకల్పం చేశాడు. అయితే ఎవరి ద్వారానైనా ఒకళ్ళ ద్వారా దాన్ని చెప్పాలి. ఎవరి ద్వారా చెబుదామా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అసలు చెప్పడం కోసమనే వచ్చిన అవతారం శ్రీకృష్ణ అవతారం. చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేశాడు, ఎవరు దొరకలేదు ఆయనకి వినడానికి. ఉన్నవాళ్లలో కాస్తో కూస్తో అనుకూలత కలిగిన వ్యక్తులుగా పాండవులు దొరికారు. ఆ పాండవుల్లో కూడా కృష్ణుడే తమకి సర్వస్వము, కృష్ణుడే తమకి ప్రాణము, కృష్ణుడి ఆజ్ఞ తమకి వేదము అని భావించినటువంటి వాళ్ళల్లో కూడా పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు కాస్త అనుకూలమైనటువంటి వ్యక్తిగా కనిపించాడు. ఎందుకంటే పెద్ద ఆయనకి, ధర్మరాజు గారికి విషయాలన్నీ బాగానే తెలుసును కనుక ఆయనకి కర్తవ్యం ఇది, అకర్తవ్యం ఇది అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భీముడు ఆవేశపరుడు, ఆయనకి ఆవేశం తప్ప ఆలోచన తక్కువ. అందుచేత ఆయనకి పెద్ద చెప్పడం అనేటటువంటిది సాధ్యమయ్యే పని కాదు. కానీ మంచివాడు, అన్నగారి మాటకి కట్టుబడి ఉండగలిగేటటువంటి వ్యక్తిత్వం అయితే ఆయనలో నిండుగా ఉంది. కానీ ఏం లాభం, ఆవేశం ఎక్కువ. నకుల సహదేవులు పూర్తిగా పరిపక్వత లేనటువంటి వ్యక్తులు కావడం చేత మధ్యస్థుడైనటువంటి అర్జునుడు కాస్త ఆలోచన ఉంది, తగినటువంటి పరాక్రమం ఉంది, నిదానం ఉంది, వినయం ఉంది, విజ్ఞత ఉంది. ఇన్ని ఉన్నాయి కనుక ఇతన్ని సాధనంగా చేసుకుని లోకానికి మనం, మానవ జాతికి అంతటికీ కూడా మంచిని కలిగించేది ఏదైనా తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క ప్రాచీనమైనటువంటి రికార్డ్స్ని తొలగించుకుంటూ ఈ చక్రంలో పడకుండా ఉండడానికి వీలయ్యేది ఏదైనా ఉపదేశం తను చేయాలి. ఇది కృష్ణుడు తీసుకున్నటువంటి ఒక సంకల్పం. ఆ అర్జునుడైనా పోనీ ఎప్పుడైనా అడుగుతాడా అని చాలా కాలం ఎదురు చూశాడు ఆయన. కానీ చాలా కాలం దాకా ఆ అర్జునుడు కూడా అడగలేదు. ఇంకా యుద్ధం అయితే సిద్ధమైపోయింది. యుద్ధం అయిన తర్వాత మళ్ళీ చెప్పడానికి అవకాశం ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఎందుకంటే యుద్ధంలో ఎవరు మిగులుతారో, ఎలా మిగులుతారో కూడా మనకి తెలియదు. అందుచేత యుద్ధ ఆరంభానికి పూర్వమే తను చెప్పదలుచుకున్నది ఏదైనా లోకానికి చెప్పాలి. అర్జునుడి ద్వారా దానికి కావలసినటువంటి రంగాన్ని తను సిద్ధం చేసుకోవాలి. అర్జునుడికి ఆ రకమైనటువంటి కోరిక కలిగించాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగించాలి. అందుకోసమని ఆయన ఉపదేశం అర్జునుడికే చెయ్యాలి అని అనుకుని తను అర్జునుడికి సారథిగా మారాడు. అర్జునుడు సిద్ధపడ్డాడు. కానీ అప్పుడు కూడా ఈయన తను అడుగుతాడా అని చూశాడు ఆయన. కానీ అడిగే మూడ్లో ఆయన కనిపించలేదు.
ఇంకా తనే ఏదో వచ్చేసి అతని చేత అడిగించుకోవాలి అని అభిప్రాయపడి మొదటి అధ్యాయంలో 2 సేనల మధ్యలోకి రథాన్ని తీసుకొచ్చి నిలిపి ఇంతమందికి నష్టం కలగబోతోంది సుమా మనం చేసేటటువంటి ఈ క్రియ వల్ల అనే భావం కలిగించాడు ఆయన. సరే, అది కలిగింది అర్జునుడికి. యుద్ధం చెయ్యను అన్నాడు ఆయన. సాధారణంగా మనిషికి తన జీవిత యానంలో తను సాగించేటటువంటి మంచి చెడుగుల పోరాటంలో ఎన్నో రకాలైనటువంటి ఆరాటాలు కలుగుతూ ఉంటాయి. ఇది చెయ్యాలా, ఇది మానాలా, ఇలా చెయ్యాలా, ఇలా మానాలా, ఎన్నో రకాల సంశయాలు కలుగుతాయి. కనుక ఈ యుద్ధాన్ని ఆధారం చేసుకుని జీవన యుద్ధానికి కావలసినటువంటి సూక్తులేవో తను అందించాలి. శాశ్వతంగా మానవ జాతికి మార్గం చూపించేటట్లుగా అని అనుకున్న ఆయన తెలియవలసిందేమిటి? లోపల ఉండేటటువంటి జీవుడు ఎప్పుడూ మంచిగానే ఉంటాడు. కానీ వాడికి పైన ఏర్పడ్డటువంటి శరీరం దానికి ఉండేటటువంటి పూర్వపు వాసనలని బట్టి వీడి చేత రకరకాలైనటువంటి పనులు చేయిస్తూ ఉంటుంది. కనుక చేసేటటువంటి పని, తనకు ఉండేటటువంటి కర్తవ్యం, అది శరీరానికి సంబంధించినది. దాన్ని తను సరి అయినటువంటి పద్ధతిలో చేయాలి. రెండవది, లోపల ఉండేటటువంటి తాను ఎట్లాంటి వాడో ఒక స్పష్టత కూడా తనకి కలిగి ఉండాలి. శరీరంలోకి తాను ఎందుకు వచ్చాడో కూడా తెలియాలి, ఎలా వచ్చాడో కూడా తెలియాలి. శరీరంలోకి తనని తీసుకొచ్చి పెట్టినవాడు ఒకడు ఉన్నాడనే విషయం కూడా తెలియాలి. ఇది తనకి చెప్పాలి. అందుకోసమని ఉపదేశం ప్రారంభం చేశాడు 2వ అధ్యాయంలో 12వ శ్లోకం దగ్గర నుంచి. మొట్టమొదట శరీరము ఆత్మ అనేవి 2 వేరు వస్తువులయ్యా అని చూపించాలి. శరీరము వాస్తవం, ఆత్మ వాస్తవం. ఇవి 2 ఇప్పుడు కలిసి ఉన్నాయి. కలవడానికి కారణం వెనకాతలు ఉండేటటువంటి పూర్వపు వాసనలు. ఆ వాసనల్ని జాగ్రత్తగా చెరపాలి, మంచి వాసనల్ని దాంట్లోకి ఎక్కించాలి. అప్పుడు శరీరాన్ని మంచి మార్గంలో నడిపించాలి. అలా నడపడం అనేటటువంటిది శరీరం ఎట్లాంటిది వెనకాతలు ఉండేటువంటి వాడిస్తాడో దానికి ఏదేది చేయతగును అనేది నిశ్చితమై ఉంటుంది, నిర్ణీతమై ఉంటుంది. ఇది అర్జునుడికి తను చెప్పాల్సింది, అర్జునుడి ద్వారా మనిషికి చెప్పాల్సింది, మానవ జాతికి తను చెప్పాల్సింది. అయితే మొట్టమొదటి అసలు శరీరం అంటే ఏమిటో తెలియాలి కదా, లోపల ఉండే తానంటే ఏమిటో తెలియాలి కదా. తాను ఆత్మ అని పేరు దానికి. ఈ ఆత్మ అనేది అతి సూక్ష్మ స్వరూపం కలది. కానీ దానికి ఉండేటటువంటి తెలివి, జ్ఞానం మాత్రం అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. అది అంతటా వ్యాపించగలిగేంత శక్తి ఆ జ్ఞానానికి ఉంటుంది. ఆ జ్ఞానం ప్రసరిస్తూ ఉంటుంది, సంకుచిస్తూ ఉంటుంది. కానీ దాన్ని ప్రసరింపచేసే, సంకుచింపజేసేటటువంటి ఆత్మ మాత్రం ఎప్పుడు మారదు. అది ఎప్పుడు ఏకరూపంలో ఉంటుంది. అది అన్ని ప్రాణుల్లో కూడా సమానమే. ఈ సంకోచం వికాసం చెందేటటువంటి జ్ఞాన ప్రభావం చేతనే పైన ఏర్పడ్డ శరీరాలు పనిచేస్తాయి. అది కనుక లేకపోతే శరీరాలు పని చెయ్యవు. వాటికి కేవలం శవాలని పేరుతోటి వాటిని విసర్జించడం తప్ప ఉపయోగించడం అనేటటువంటిది చేయలేము. ఇది తను చెప్పాలి. అందుకోసం 2వ అధ్యాయంలో ఈ శరీరం అంటే ఇది పంచభూతాల కలయిక. ఇది ఆత్మకి వాడి గతంలో ఉండేటటువంటి వాసనల ప్రభావం చేత, వాడి జ్ఞానంలో అంటుకున్నటువంటి వాసనల ప్రభావం చేత ఏర్పడ్డది. కనుక దీన్ని జాగ్రత్తగా పని చేయడానికి వాడాలి సుమా, పని చెయ్యటానికి వాడాలి. ఆ చేసే పనికే కర్మ అని పేరు. చేసేటటువంటి వాడు వెనకాతలు ఉండేటువంటి జీవుడు లేక ఆత్మ. వాడికి ఉండేటటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని వాడు ప్రసరింపచేస్తూ
ఈ శరీరాన్ని పని చేయిస్తాడు. శరీరం పనిచేయడానికి లోపల ఒక 3 సాధనాలని పెట్టాడు ఆయన. ఏమిటవి? 1 మనస్సు, 2 ఈ మనస్సు ద్వారా ప్రసరించేటటువంటి జ్ఞానాన్ని అందుకుంటూ శరీరం ద్వారా పని చేయించేటటువంటి ఇంద్రియ సమూహము. సో ఇంద్రియాలు మనస్సు అనేవి లోపల ఉంటాయి. ఈ మనస్సు చెయ్యాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక నిశ్చయాన్ని కలిగితే దానికి బుద్ధి అని పేరు పెట్టాడు దానికి. సో ఈ బుద్ధిగా మారినటువంటి మనస్సు ఇంద్రియాలని సరి అయిన మార్గంలో నడిపిస్తూ శరీరంతో చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ఆచరించినట్లయితే ఇది తన యొక్క విడుదల కోసం ఏర్పడ్డ సాధనము అని గుర్తిస్తే దానికి ఒక పేరు పెట్టాడు ఆయన. దానికి ఒక నిశ్చయాత్మక బుద్ధి అని పేరు పెట్టాడు దాన్ని. వ్యవసాయాత్మిక బుద్ధి. ఇది కలగాలయా నీకు. ఇది కలిగేటంత వరకు నువ్వు మిగతావి ఎన్ని చేసినా అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ నిన్ను తిప్పడానికి ఈ చక్రంలో ఉపయోగపడేవే. ఈ నిశ్చయాత్మక బుద్ధి అనేది కనుక నీకు కలిగిందా, ఇందులోంచి నువ్వు బయటపడటానికి దారి సుగమమైంది అని అర్థం. ఇది తెలుసుకో. ఈ నిశ్చయం అనేటటువంటిది ఎంత స్థిరంగా ఏర్పడితే నీకు అంత సుఖం. ఆ స్థిరంగా ఏర్పడడం అనే దానికి స్థిత ప్రజ్ఞత అని పేరు పెట్టాడు. స్థిత ప్రజ్ఞ దశ, అందులో కొన్ని రకాలు చెప్పాడు. ఈ జ్ఞానం అనేది స్థిరంగా నిలబడేటట్టుగా నువ్వు బుద్ధిమంతుడవైతే అప్పుడు నీ మనస్సు ఇంద్రియాలు నీ శరీరంతో సవ్యంగా పనిచేయిస్తూ గతంలో ఉండే వాసనని జాగ్రత్తగా తుడిచి శుద్ధి చేసి మంచి వాసనలు ఇప్పుడు నువ్వు చేసే పనుల వల్ల ఏర్పడేటట్టు చేస్తాయి. అది నీకు ఏర్పడ్డటువంటి స్థిర బుద్ధి చేత, స్థిత ప్రజ్ఞత చేత, వ్యవసాయాత్మిక బుద్ధి చేత ఇవి ఏర్పడితే అది నీకు శ్రేయస్కరమయ్యా. శరీరం ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా నడిపిస్తాయి. తర్వాత మళ్ళీ కొత్త శరీరాలు రాకుండా ఉండేట్టు చేస్తుంది అది. ఇది మంచి జ్ఞానము. కనుక ఈ జ్ఞానం ఎంత ఇంపార్టెంటో తెలుసుకో. ఈ జ్ఞానం ఎంత ప్రధానమో తెలుసుకో. ఇది నీకు ఇప్పుడే కలిగితే మంచిది. ఒకవేళ ఇప్పుడు కలగకపోతే నీ బతుకు తెల్లారే లోపల ఎప్పుడు కలిగినా మంచిదే అన్నాడు. స్థిత్వా అస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి అని 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానాన్ని కలిగించి శరీరం యొక్క లక్షణాలు చెప్పాడు ఆయన. ఇది ఎలా 5 భూతాల కలయికగా ఉంటుంది, ఇది మార్పు చెందుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది, దానికి ఉండేటటువంటి లక్షణాలు అన్నీ చెప్పాడు ఆయన. చేత శరీర ఆత్మ వివేకాన్ని కలిగించాడు 2వ అధ్యాయంలో. దానికి సాంఖ్యము అని పేరు పెట్టాడు. సో ఈ జ్ఞానాన్ని కలగడం చాలా అవసరమయ్యా అని చెప్పేసిన తర్వాత అర్జునుడికి సందేహం వచ్చింది. జ్ఞానం చాలా గొప్పదంటున్నావు కదా, జ్ఞానం బాగా ఉండాలంటే పని చేస్తుంటే జ్ఞానం ఏర్పడదు కదా. జ్ఞానానికి అది రకరకాలైనటువంటి మార్గాంతరాలని తీసుకొస్తుంది కదా, డైవర్షన్స్ ఎక్కువ అవుతాయి కదా. ఎందుకంటే ఇంద్రియాలు 5 ఉన్నాయి కదా, మనసు కూడా ఒకటి ఉంది కదా. అంటే లోపల నుంచి వచ్చే జ్ఞానం 6 రకాలుగా అది రకరకాలుగా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది కదా. మరి డైవర్ట్ చేసేది కర్మ, నిలకడగా ఉండేది జ్ఞానం. నువ్వు జ్ఞానం గొప్పదన్నప్పుడు అదే కలగాలన్నప్పుడు ఈ డైవర్షన్స్ ఎందుకయా? కనుక అది మంచిది, అది గొప్పది అని చెబుతూ మళ్ళీ పని చేయమంటావు ఎందుకు నన్ను అని ప్రశ్నేశాడు. దాంతో 3వ అధ్యాయం ప్రారంభమైంది. ఆ 3వ అధ్యాయం ప్రారంభం చేసి దాంట్లో ఈ చేసేటటువంటి పని యొక్క అవసరం ఎంతటిది అని చెప్పాల్సి వచ్చింది. జ్ఞానం గొప్పదే, కానీ జ్ఞానం కోసం కాదురా బాబు, జ్ఞానం పని చేయించడం కోసం రా అని చెప్పాల్సి వచ్చింది. డబ్బులు సంపాదిస్తాం దేనికి? డబ్బులు తినడానికి కాదు, డబ్బుల వల్ల తిండి సంపాదించి జీవితాన్ని గడపడం కోసం. డబ్బులు అవసరమే, కానీ డబ్బుల కోసం కాదు కదా. బంగారం మంచిదే,
కానీ బంగారం బంగారం కోసం కాదు కదా, బంగారం మరొకదాన్ని నీకు అందించడం కోసం. ధనం అనేటటువంటిది నీకు కావలసినటువంటి ఇతర అవసరాలని తీర్చడం కోసం ఉపయోగపడితే ఆ ధనం సార్థకం తప్ప, లేకపోతే ఆ ధనం వల్ల ఏ ప్రయోజనం లేదు. అది ఎక్కడో నేల మాళిగల్లో పురుగుల మధ్య ఉండడానికి మాత్రమే పనికొస్తుంది. ఇదివరకు ఎప్పుడు అలా ధనరాశులు దాచేవారు అని అంటుంటారు కదా, ఎక్కడో నిక్షేపాలు, నిధులు నిక్షేపాలు అంటుంటారు. ఎవరికి ప్రయోజనం దానివల్ల? ఏమిటి ఉపయోగం దానివల్ల? సంపాదించాడు ఎవడో, కానీ పెట్టుకున్నాడు అక్కడ, వాడికి ఉపయోగపడాలి. అలాగా జ్ఞానం అనేది ఒక నిధి. కానీ ఈ జ్ఞానం అనే నిధి జ్ఞానం కోసం కాదయా, ఇది పని చేయడం కోసం రా బాబు. అసలు పని ఎంత అవసరమో నీకు తెలియటం లేదు. ఈ పని అనే దాని వల్లనే నీ పాత వాసనలన్నీ కూడా నువ్వు తొడవాలి, దానివల్లే నువ్వు తొలగించాలి. అసలు అలా తొలగించుకోవడం కోసమే నీకు ఈ బతుకు వచ్చింది. నీ శరీరాలు దానికోసం ఏర్పడ్డాయి, అది ఏ శరీరమైనా కావచ్చు. కానీ ఆ చేసేటటువంటి పని ఈ వెనకాతల జ్ఞానంతో చేయించేవాడిని వెనకాతల నేనున్నానని తెలుసుకొని చేయాలి సుమా. అలా నేనున్నాననుకుని చేస్తే దాని పేరు యజ్ఞం అని అంటారో. ఈ యజ్ఞం అనేటటువంటిది ఈ జీవితం అనేటటువంటి చక్రానికి హబ్ ఏమంటాం దాన్ని దీనికి మూల కేంద్ర బిందువు లాంటిది ఇది. దీని మీద మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది సుమా. చేత పని చేయాలి, తెలివి కావాలి. ఈ తెలివి చేసే పనిని నేను చేయిస్తున్నాను, నీ మంచి కోసం చేయిస్తున్నా, నీకుండేటటువంటి పాత వాసనని తొడవటం కోసం, మంచి వాటిని నింపుకోవడం కోసం చేయిస్తున్నాననే తెలివి కలవాలి. అలా తెలివి కలిగితేనే నువ్వు చేసే పనులన్నీ యజ్ఞాలు అవుతాయా. అలా యజ్ఞాలుగా ఉండడం కోసమనే అసలు ఇంత పెద్ద సంసారాన్ని అంతటిని కూడా తయారు చేసింది నేను. కనుక అది తెలుసుకో. ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జ్ఞానం చేయించే పనే నీకు ప్రధానం సుమా. ఇది చెప్పాడు, దాన్ని యజ్ఞంగా చేయమని చెప్పాడు. సరే, అర్జునుడికి సందేహం వచ్చింది. నువ్వు చేయమంటున్నావు, కర్మ ఆచరించమంటున్నావు. సరే, కర్మయోగం అంతా చెప్పావు. ఇప్పుడు నన్ను ఏదో మభ్యపెట్టి యుద్ధం చేయించడం కోసం నువ్వు చెప్తున్నావేమో అని అనిపించింది. అంటే తప్పు అయ్యా, ఇవాళ నీకోసం నేను చెప్పట్లేదు. ఇది ఇలానే ఇదివరకు అందరూ కూడా బ్రతికారు. ఒకళ్ళకిద్దరు కాదు, పరంపరలుగా వచ్చేట మహానుభావులంతా కూడా అట్లానే బతికారా. పని చేయడమే ప్రధానం జీవితంలో. ఆ పని చేయించడం కోసమనే నేనున్నాను. దానికోసం నేను ఒకసారి కాదు, కొన్ని వందల సార్లు నేను ఈ లోకంలో పుట్టానయా. నీతో పాటు నేను కూడా పుడుతున్నానయా. జీవుడితో పాటు నేను కూడా ఉంటా. నాకు అవసరం లేదు నిజానికి, కానీ నేను కూడా వస్తుంటా. ఎందుకంటే వాడిని తరింప చెయ్యాలి కనుక అని తన యొక్క పుట్టుకకి రహస్యం ఏమిటో అవతార రహస్య జ్ఞానం అని అంటారు. ఈ అవతార రహస్య జ్ఞానాన్ని కలిగించడం కోసం ఇంకో అధ్యాయం ప్రారంభించాల్సి వచ్చింది. అది 4వ అధ్యాయం. ఆ 4వ అధ్యాయంలో ఆ వెనకాతల ఉండాల్సినటువంటి ఆ తెలివి, ఇది పని చేయించడం కోసం ఎలా ఉండాలో దాన్ని చెప్పాల్సి వచ్చింది. ఆ తెలివితో తను చేసే పనులు ఎలా మారతాయో, కొన్ని కర్మలు అంటాం మనం ఉత్తినే చేస్తే, కొన్ని అకర్మలు అంటాం వాటిని అంటించుకోకుండా చేస్తే. అలా చేసేవి ఎన్నో రకాలు ఉన్నాయి, వాటిని వికర్మలు అంటాం. కర్మ, అకర్మ, వికర్మ ఇవన్నీ కూడా వెనకాతలుండే నడిపే జ్ఞానం వల్ల కలిగేటువంటి మార్పులు సుమా. ఇలాంటివి ఎన్నున్నాయో సుమా అని వాటన్నిటి వివరాలు ఇచ్చేసాడు ఆయన. ద్రవ్య యజ్ఞాలు, తపో యజ్ఞాలు, యోగ యజ్ఞాలు, స్వాధ్యాయ యజ్ఞాలు, జ్ఞాన యజ్ఞం ఇలా ఇచ్చాడు ఆయన. ఇన్ని రకాలుగా ఇప్పుడు ఈ శరీరాలతో చేసే పనులన్నీ ఉన్నాయో, ఇన్ని రకాలుగా మార్చేది వెనకాల జ్ఞానం. చాలా గొప్పది సుమా. అంచేత దాన్ని నువ్వు మర్చిపోకూడదు, దీన్ని వదలకూడదు. ఈ జ్ఞానం అనేది ఒక పడవ, అది ఒక కత్తి, అది ఒక నిప్పు. కాలుస్తుంది, కర్మలన్నిటిని మారుస్తుంది, బంధాలన్నిటిని కోస్తుంది, వాటి ఊబిలో పడకుండా నిన్ను దాటిస్తుంది.
అని జ్ఞానపు వైభవాన్ని చెప్పాడు. 4వ అధ్యాయం అయింది అది. ఇదంతా విన్నాడు అర్జునుడు. ఒకసారి కర్మ చెయ్యాలి, ఇది ఎంత గొప్పదో అంటున్నాడు. ఒకసారి జ్ఞానం సంపాదించి ఇదెంత గొప్పదో అంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్ అర్జునుడికి పోలేదు పాపం. ఎందుకంటే ఆయన తన దృష్టితోటే ఆలోచిస్తున్నాడు తప్ప కృష్ణుడు చెప్పేటటువంటి ఆయన యొక్క తాత్పర్యాన్ని గుర్తించలేకపోవడం చేత కర్మలు ఇంతకీ నువ్వు చెయ్యమంటున్నావా, మానమంటున్నావా, జ్ఞానాన్ని సంపాదించమంటున్నావా, జ్ఞానాన్ని మీద దృష్టి పెట్టమంటున్నావా, లేకపోతే జ్ఞానాన్ని దృష్టి పెట్టక్కర్లేదంటున్నావా, ఏది నువ్వు గొప్పదంటున్నట్టు 4వ అధ్యాయం దాటి 5వ అధ్యాయంలో అర్జునుడు మళ్ళీ ప్రశ్న వేయడం ప్రారంభించాడు. అర్జునుడి ప్రశ్నతోటి 5వ అధ్యాయం ఆరంభం అవుతుందన్నమాట. ఎలా ఆరంభం అవుతుంది? అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇది అర్జునుడి ప్రశ్న. అద్భుతమైనటువంటి ప్రశ్న. దాంట్లో ఆయనకు ఉండేటటువంటి ఆ అహంకారం లేదా ఆ తపన ఎన్ని కనిపిస్తాయి. ఎట్లానో చూస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.